నమస్తే. డిఎస్సి నోటిఫికేషన్‌కి సంబంధించి ఒక 2 మెయిల్స్ వచ్చాయి నాకు. ఒకటి జనరల్‌గా డిఎస్సి అభ్యర్థులు పడుతున్న కష్టాల గురించి ఒక మెయిల్ వచ్చింది. ఇక రెండోది వర్గీకరణకి సంబంధించి ఐ థింక్ మాలా సహోదరులు నాకు మెయిల్ పెట్టారు. అన్నా మాకు వర్గీకరణలో మాకేదో అన్యాయం జరిగినట్టుంది, మాకు సీట్లన్నీ తగ్గిపోయినాయన్న, దాని గురించి మీరు మాట్లాడండి అని మాల సహోదరులు నాకు మెయిల్ పెట్టారు. సరే, నేను ఈ మెయిల్స్, గతంలో ఉన్నవి, కొన్ని వీడియోలు, నాకున్న నాలెడ్జ్ని మొత్తం క్రోడీకరించుకొని నా జనరల్ అభిప్రాయం చెప్తున్నాను. ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు, దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫైన్. కానీ అభ్యర్థుల్ని సాటిస్ఫై చేయకుండా కాంట్రవర్షియల్గా ఈ విధంగా మీరు డిఎస్సి నోటిఫికేషన్ పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి గవర్నమెంట్కి అనేది నాకైతే అర్థం కాల. మోరోవర్, ప్రజలు ఏమి కోరుకుంటున్నారో దాన్ని బట్టి మన ప్రభుత్వాన్ని నడపాలి తప్ప, మన ప్రభుత్వంలో పాటు మీరు ప్రజలు నడవండి అనేది గత కొంతకాలం నుంచి నడుస్తున్నటువంటి వ్యవస్థ. ఐ డోంట్ నో వై. సరే, ఈ డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి 4 విషయాలు మాట్లాడుతున్నాను. ఒకటి, వర్గీకరణకి సంబంధించి నాకు ఒక మెయిల్ వచ్చింది, వాళ్ళు దాని బాధ చెప్పుకున్నారు. రెండోది, టెట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఒక పాయింట్ వచ్చింది, టైం ఫర్ ప్రిపరేషన్ గురించి అడుగుతున్నారు. నార్మలైజేషన్ ప్రాసెస్ మీద వాళ్ళకున్న అభ్యంతరాలు చెప్తున్నారు. వాటిలో మొట్టమొదటిది నేను వర్గీకరణ గురించి మాట్లాడుతున్నా. వాళ్ళు ఏదేదో రాశారు, ఒక మాల మహానాడు సహోదరులు ఏదేదో రాశారు దాంట్లో. అంటే మాకు సీట్లు తగ్గినాయి అవి ఇవి అని అంటున్నారు. నేననేది ఏంటంటే, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అనేది వర్గీకరణ మీరు చేసుకోవచ్చు అని భారతదేశంలో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. కాబట్టి ఆ లెవెల్ మనం దాటిపోయాం. అంటే వర్గీకరణ చెయ్యాలా లేదా అనేటువంటి క్వశ్చన్ మన్నంత వరకు. వర్గీకరణ చెయ్యాలా లేదా అనేది చేస్తామని చెప్పి రాజకీయ స్లోగాన్స్, రాజకీయంగా వాళ్ళు విడగొట్టినా సరే. ఇప్పుడు కోర్టులు కూడా ఏంటంటే, మరి కోర్టులు ఎలా జడ్జిమెంట్లు ఇస్తున్నాయి మనకైతే తెలియదు. కోర్టు ఏం చెప్పిందంటే, సరే చేసుకోండి దేశవ్యాప్తంగా అంది. ఎవరైతే ఆంధ్రప్రదేశ్కి వచ్చి మిమ్మల్ని విడగొడతామన్నారో, ఎవరైతే ఆంధ్రప్రదేశ్కి వచ్చి మీకు వర్గీకరణ చేస్తామన్నారో, ఎవరైతే ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి మీకు సామాజిక న్యాయం చేస్తామన్నారో వాళ్ళ రాష్ట్రాల్లో వాళ్ళు చేయట్లా. ఇప్పుడు ఎవరు, భారతీయ జనతా పార్టీ కదా, మందకృష్ణ మాదిగని తీసుకెళ్ళి బీజేపీలో చేర్పించుకొని బీజేపీలో అక్కడ వెళ్ళి నరేంద్ర మోడీ గారు దేవుడు వల్ల మాకు వర్గీకరణ జరిగిందని చెప్పినటువంటి మందకృష్ణ మాదిగ గారు ఒక లాజిక్ మర్చిపోయారు. ఏంటంటే, నరేంద్ర మోడీ గారు ఓన్లీ తెలంగాణ ఆంధ్రలోనే దేవుడు. ఎందుకంటే ఈ వర్గీకరణ ఉత్తరప్రదేశ్లో చేయలేదు కదా, హర్యానాలో చేయలేదు కదా, వాళ్ళ ప్రభుత్వం మధ్యప్రదేశ్ చేయలేదు కదా, ఛత్తీస్గఢ్ జార్ఖండ్లో చేయలేదు కదా. వాళ్ళ ప్రభుత్వం ఎక్కడెక్కడైతే రన్ చేస్తుందో అక్కడేమి వర్గీకరణ చేయకుండా మన రాష్ట్రాల్లోకి వచ్చి మేము సామాజిక న్యాయం చేస్తాము, మీకు వర్గీకరణ చేస్తాము, మా అంత మనుషులు లేరని చెప్పి మనలోని కొంత వ్యక్తుల్ని కలిపేసుకొని వాళ్ళల్లో ఓటు బ్యాంక్ కోసం రాజకీయం చేస్తే మన వాళ్ళు దానికి ఇంకా రెచ్చిపోయి సరే జాయిన్ అయిపోయారు. సరే, ఏదైనా సరే అది సుప్రీంకోర్టు లెవెల్ దాటిపోయింది. సుప్రీంకోర్టు లెవెల్ దాటి చేసుకోండి అంది. చేసుకోండి అన్నప్పుడు ఈ లెవెల్లో అయినా జాగ్రత్తగా ఉండాలి కదా. ఆ లెవెల్ దాటిపోయింది, ఈ లెవెల్ అయినా జాగ్రత్తగా ఉండాలి కదా. మీరు ఏ ప్రాతిపదికన వర్గీకరణ చేశారు, ఏ ప్రాతిపదికన రేషియో పెట్టారు, 1 మ్యాన్ కమిషన్ పెట్టారట. 1 మ్యాన్ కమిషన్ ఏదో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇచ్చిందంట. ఆ రిపోర్ట్ మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టారా? 1 మ్యాన్ కమిషన్ ఏ ప్రాతిపదికన మీకు రిపోర్ట్ ఇచ్చింది అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి మెథడాలజీ, ఈ మెథడాలజీలో మేము వాట్ ఈస్ ద మెథడాలజీ ఆఫ్ 1 మ్యాన్ కమిషన్స్ రిపోర్ట్, ప్రిపరేషన్ ఆఫ్ ది 1 మ్యాన్ కమిషన్ రిపోర్ట్, వాట్ ఈస్ ద మెథడాలజీ ఆఫ్ 1 మ్యాన్ కమిషన్ రిపోర్ట్ ఫాలోడ్. ఆ యొక్క 1 మ్యాన్ కమిషన్ వాళ్ళ వ్యాలిడిటీ ఆఫ్ దట్ మెథడాలజీ, వాళ్ళు చేసిన మెథడాలజీ వ్యాలిడిటీ ఎంత ఉంది, వాళ్ళు ఎవరెవరిని కన్సల్ట్ చేశారు అనేది ఆ పబ్లిక్ డొమైన్లో మీరు ఆ డాక్యుమెంట్ని రిలీజ్ చేయాలి కదా. 1 మ్యాన్ కమిషన్ ఏం చెప్పింది అనేది. సరే, జనాభా లెక్కలు చేయకుండా 1 మ్యాన్ కమిషన్ ఎలా ఒక అండర్స్టాండింగ్ వచ్చింది? 2011లో జరిగిన జనాభా లెక్క ఈరోజు 2025 అంటే 15 సంవత్సరాల క్రితం జరిగినటువంటి జనాభా లెక్కను పట్టుకొని ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వర్గీకరణ, ఇది పాత వర్గీకరణ కాదు కదా, కొత్తగా వచ్చిన వర్గీకరణ జనాభా లెక్కలు 15 సంవత్సరాల క్రితం తీసిన జనాభా లెక్కల మీద మీరు వర్గీకరణ ఎలా చేస్తున్నారు, ఎలాగ రేషియో మీరు పెట్టారు ఆంధ్రప్రదేశ్లో, వాట్ ఈస్ ద రేషనల్, లీగాలిటీ, ఎథికాలిటీ, మొరాలిటీ ఆఫ్ డివైడింగ్ ద రేషియోస్,
వితౌట్ పాపులేషన్ సెన్సెస్, ఇవన్నీ క్వశ్చన్ మార్క్సే కదా ఇవన్నీ. సరే, విదిన్ ద క్లాసిఫికేషన్లో వాట్ ఈస్ ద మెథడాలజీ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ద సబ్ గ్రూప్స్ ఇన్ ద సబ్ గ్రూప్ ఇన్ ద సబ్ గ్రూప్. సోషల్ జస్టిస్ గురించి మనం మాట్లాడుతున్నాం కదా. ఎస్సీ ఏబిసి డివైడ్ చేసావు. ఎస్సీ ఏలో ఎన్ని క్యాస్ట్లు ఉన్నాయి, ఆ క్యాస్ట్లో ఉన్నటువంటి ఫైనాన్షియల్ కెపాబిలిటీ కానీ ఆ క్యాస్ట్లో ఉన్నటువంటి సోషల్ జస్టిస్ని మీరు రీసెర్చ్ చేశారా? ఎస్సీ బిలో ఎన్ని క్యాస్ట్లు ఉన్నాయి, ఆ ఎస్సీ బిలో ఉన్నటువంటి ఏ క్యాస్ట్ ఇంకా బ్యాక్వర్డ్ ఉంది, ఏ క్యాస్ట్ అప్వర్డ్ ఉందని మీరు రీసెర్చ్ చేశారా? మీ దగ్గర డేటా ఉందా, డాక్యుమెంట్స్ ఉన్నాయా, స్టాటిస్టిక్స్ ఉన్నాయా? దాన్ని బట్టి మీరు చేశారా? లేదంటే జనరల్గా ఇదిగో మాలోళ్ళు ఎంతమంది ఉన్నారు, మాదిగోళ్ళు ఎంతమంది ఉన్నారు, గొడవ వీళ్ళిద్దరికే కాబట్టి ఇదిగో మాలోళ్ళకి సిలో వేసి మాదిగోళ్ళు బిలో వేసాము, మిగతా 190 కులాలు ఎడిపోతే పోతాయా? వాట్ ఈస్ ద రేషనల్ మెథడాలజీ స్టాటిస్టిక్స్ బేస్డ్ ఆన్ వాట్ you have classified SC, ABC classification, based on what you have done it without the population census. పోనీ పాపులేషన్ సెన్సస్ ఉంది, ఎవ్రీ క్యాస్ట్కి షుడ్ పబ్లిష్ ఎ బుక్. ఎన్ని కులాలు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో ఒక 59-60 కులాలు ఎస్సీ క్యాస్ట్లో ఉన్నాయనుకోండి. ఈ 59-60 కులాలు ఎవ్రీ క్యాస్ట్ యొక్క సామాజిక స్థితిగతుల యొక్క పుస్తకం పబ్లిష్ చేసి మీరు పబ్లిక్కి ఇచ్చి అప్పుడు మీరు క్లాసిఫికేషన్ చేయాలి. అంటే 150 కులాలని మీరు స్టడీ చేయాలి. ఎన్ని కులాలను ఉండండి, 50 ఉన్నాయి, 60 ఉన్నాయి, 100 ఉన్నాయి, 1000 కులాలు ఉన్నాయి. స్టడీ ఎవ్రీ క్యాస్ట్ అండ్ దెన్ కమ్ టు ఎ కంక్లూజన్ అండ్ దెన్ క్లాసిఫై. దెన్ నో మెథడాలజీ, నో ప్రాసెస్, నో నథింగ్, జస్ట్ క్లాసిఫికేషన్ వేసి రాజకీయ డెసిషన్స్ తీసుకొని మీరు ఫాలో అవ్వాల్సిందే బాయ్ అని అంటే అది ఎంతవరకు కరెక్ట్? అది మీరు దీన్ని అసెంబ్లీలో డిస్కస్ చేశారా? దాన్ని వర్గీకరణ గురించి ప్రతిపక్ష నాయకుడు ఏమన్నాడు? ప్రతిపక్ష నాయకుల యొక్క ప్రతిపక్ష పార్టీ యొక్క మీరు అభిప్రాయం తీసుకున్నారా? వాళ్ళ అభిప్రాయం, ప్రతిపక్ష పార్టీ ఒకటి ఉంది కదా, వాళ్ళకి నువ్వు ఆ స్టేటస్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఉన్న ఏకైక ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ అభిప్రాయం మీరు తీసుకున్నారా? వైఎస్ఆర్సీపీ నాయకుడు ఏమన్నాడని మీరు అడిగారా? సరే, పోనీ పబ్లిక్లో డిస్కషన్ పెట్టారా? తెలంగాణ ఉద్యమం తెలంగాణను చీల్చేటప్పుడు నాయన పెద్ద డిస్కషన్లు, లెటర్లు, రిప్రజెంటేషన్లు, ఢిల్లీలో మీటింగ్లు, ఇక్కడ మీటింగ్లు, అక్కడ మీటింగ్లు, ఇష్టం వచ్చినట్టు కొన్ని 100,000 మీటింగ్లు పెట్టి, పబ్లిక్లో డిబేట్లు పెట్టి, లైవ్లు పెట్టి, ఇష్టం వచ్చినట్టు పెద్ద చర్చ పెట్టి ఒక రాష్ట్రాన్ని చీల్చేటప్పుడు అంత చర్చ చేసినవాడు కులాలని మీరు చీల్చేటప్పుడు కనీసం ఒక పబ్లిక్ డిబేట్ పెట్టరా? కనీసం ఒక టీవీ ఛానల్లో డిస్కషన్ పెట్టారా? మీరు వర్గీకరణకు సంబంధించి మాలలు ఏమంటున్నారు, మాదిగలు ఏమంటున్నారు అనేది కనీసం నువ్వు టీవీ ఛానల్లో డిబేట్ అన్న పెట్టారా? పబ్లిక్కి చెప్పారా ఈ ప్రాతిపదికన మేము వర్గీకరణ చేస్తున్నామని? వాట్ ఈస్ ద రేషనాలిటీ, ఎ రేషియో, వాట్ బేసిస్ యు ఆర్ డివైడింగ్ ద రేషియో? ఏదో ఒక రెల్లి అనే కులం ఉంది, ఆ రెల్లి కులం ఎలా ఉందనేది నువ్వు రీసెర్చ్ చేశారా? ఏదో ఒక కులం ఉంది, దాసు అనేది ఒక కులం ఉంది, మాలదాసు అనేది ఒక కులం ఉంది, వాళ్ళలో ఎంతమంది జనాభా ఉన్నారు, వాళ్ళ స్థితిగతులు ఏంటి అది నువ్వు రీసెర్చ్ చేసావా? చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్ని చేయకుండా హౌ కుడ్ యూ డిసైడ్ ఎ నంబర్, ఎ ఫిగర్? ఐ డోంట్ అండర్స్టాండ్. మాలలు ఏమన్నారు, మాదిగలు ఏమన్నారు, మిగతా కులాలు ఏమన్నారు, వాళ్ళ రిప్రజెంటేషన్ అంటారు. 60 మంది కులాలను తీసుకొచ్చి మీరు కూర్చోబెట్టాలి కదా అక్కడ. ఒక 60 కులాలు ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఎస్సీలు 60 కులాల రిప్రజెంటేటివ్స్ని కూర్చోబెట్టి ఒక్కొక్క కులానికి ఒక్కొక్క రిప్రజెంటేషన్ ఇచ్చి ఒక టీం ఇచ్చి నువ్వు రీసెర్చ్ చేయించాలండి. ఆఫ్టర్ ఆల్ యు ఆర్ క్లాసిఫైయింగ్ ది పీపుల్ బేస్డ్ ఆన్ సోషల్ జస్టిస్. దిస్ social justice should be done based on the facts and figures and statistics and the numbers, not as your vision will. మీకు ఇష్టం వచ్చినట్టు మీరు చేయకూడదు. అది ఎవ్రీథింగ్ షుడ్ బి బేస్డ్ ఆన్ స్టాటిస్టిక్స్ అండ్ బేస్డ్ ఆన్ ద నంబర్స్. అదేమంటే మేము సోషల్ జస్టిస్ చేస్తున్నామంటే మీరు సోషల్ జస్టిస్ ఇస్తే మేము తీసుకోవాలంతే, మేము క్వశ్చన్ చేయకూడదు. ఇక దానికి నంబర్స్ అడగకూడదు, ఏముండవు. మీ రాజకీయ నాయకుడికి ఏది అనిపిస్తే అది ఇచ్చేస్తారు. అదే సోషల్ జస్టిస్ ఇస్తున్నాము. అరే వీఆర్ డొనేటింగ్ ద సోషల్ జస్టిస్. భారతదేశంలో
మేము డొనేషన్గా అడుక్కొని భిక్షమెత్తుకునే పొజిషన్లో ఉన్నాం సోషల్ జస్టిస్ కోసం. భారత రాజ్యాంగం ఏం చెప్పిందండి? అండ్ ఎవ్రీథింగ్ దట్ యూ డూ షుడ్ బి సపోర్టెడ్ విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉండాలి. అది కదా డాక్టర్ అంబేద్కర్ చెప్పింది. తెలంగాణ ఆంధ్ర ఉద్యమం చేసినప్పుడు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అని చెప్పేసి ఒక యాక్ట్ పెట్టి ఆ యాక్ట్లో నంబర్స్ మొత్తం వేసి ఏ జిల్లాలో ఎంతమంది ఉన్నారు, ప్రజల స్థితిగతులు ఏంటి మొత్తం చేసి కదా వరకు ఆంధ్ర తెలంగాణ చీల్చారు. ఇప్పుడు మరి షెడ్యూల్ క్యాస్ట్ నువ్వు చీల్చేటప్పుడు ఇవన్నీ చేయవా? చేయకుండా మీరు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేసి మేము వర్గీకరణ ప్రకారం మేము డిఎస్సి నోటిఫికేషన్ చేస్తూ ఉంటారా? పోనీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఏం చేస్తున్నారు? దే రిప్రజెంటింగ్ అస్ రైట్. షెడ్యూల్ కాస్ట్కి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏమన్నారు? వాళ్ళే రిప్రజెంటేషన్ ఇచ్చారు మీకు. ఆ ఎమ్మెల్యే ఎంపీ అనేవాడు అసలు ధైర్యం చేసి నీ దగ్గరకు రాగలిగాడా? కనీసం ఈ మాలలకు సంబంధించిన కొంతమందికి టికెట్లు ఇచ్చి వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలుగా అయ్యారు. ఈ కనీసం మాల కులానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు పోయి సార్ మా మాల కులస్తుల తరపు నుంచి మా కమ్యూనిటీ తరపు నుంచి మీకు ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నా చంద్రబాబు నాయుడు గారు చెయ్యండి అనేటువంటి ధైర్యం ఉన్న ఒక్కడన్నా ఉన్నాడా తెలుగుదేశంలో? చంద్రబాబు నాయుడు గారిని కలిసారా పోయి? నేను ఎక్కడ న్యూస్ పేపర్ చూడలేదే. మాల కులస్తుల తరపున వెళ్ళి మాట్లాడి నేను ఎక్కడ చూడలేదే. సరే పోనీ మాది కులస్తులు వెళ్ళారా? సార్ మాకు మంచిగా మీరు చేయాలి, మేము కష్టపడి సాధించుకున్నామని మాది కులస్తులు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చి మూతికి స్టిక్కర్లు వేసి కూర్చోబెట్టారు. మొత్తాన్ని ఎమ్మెల్యేలు ఎంపీలు మొత్తాన్ని కూర్చోబెట్టారు అక్కడ మూతికి స్టిక్కర్లు వేసి. ఒక్కడు మాట్లాడు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి ఏది అనిపిస్తే అది చేయటం అంతే. బికాస్ హీ హ్యాస్ ఎ డ్రీమ్ అండ్ విజన్ ఫర్ డూయింగ్ సోషల్ జస్టిస్. ఆయనకి ఏ విజన్ ఉంటే అది చేయటమే తప్ప మీకుగా అడిగేటువంటి కెపాసిటీ మీకు లేదు. అదే కదా అల్టిమేట్గా అది కంటికి కనిపిస్తుంది. అదే వైఎస్ఆర్సీపీ వాళ్ళని అడిగారా? వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి ఇదిగోండి మా పార్టీ తరపు నుంచి మీరు ఏదో వర్గీకరణ చేస్తున్నారని చెప్తున్నారు, మా పార్టీ తరపు నుంచి మేము ఇది చెప్తున్నామని చెప్పి ఇచ్చారా? వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి ఇచ్చారా? దాన్ని తీసుకున్నారా? వాళ్ళ వర్షన్ మీరు విన్నారా? వైఎస్ఆర్సీపీ వర్షన్ ఏంటని మీరు విన్నారా? ఏమీ లేకుండా వర్గీకరణ చేసేసి నువ్వు అట్లా మీరు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే ఆడ పెద్ద మెయిల్ పెట్టారు మాల కులస్తులు. నాకు ఇవన్నీ నేను అడుగుతున్నా. వాళ్ళు పెట్టింది ఒకటే బాధ అన్న, నోటిఫికేషన్ చేసి మా బుర్ర పోయిందన్న, మాకు సీట్లు అన్నీ తగ్గిపోయినాయి అన్న, మాకు ఉద్యోగాలు రావన్న ఏడుతూ మెయిల్ పెట్టారు. సరే ఒకవేళ వాడు తప్పు అయితే తప్పు అయి ఉండొచ్చు. నేను చెప్పేవాడిని అబ్బాయి ఇదిగో బాయ్ నువ్వు ఏడ్చినంత మాత్రాన్ని కాదు, సుప్రీంకోర్టు ఇచ్చింది నోటిఫికేషన్ క్లాసిఫికేషన్ చేసుకోమని అని వీళ్ళకి మనం కన్విన్స్ చేయడానికన్నా వీ నీడ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అండ్ స్టాటిస్టికల్ ఫిగర్స్, రైట్? వేర్ ఆర్ ఫ్యాక్ట్స్ అండ్ స్టాటిస్టికల్ ఫిగర్స్? 2011 జనాభా లెక్కలా? సో సాడ్ ఈ విధంగా వర్గీకరణ చేయటం అనేది. టెట్ డిఎస్సి గైడ్ లైన్స్ పాటించకుండా నాకు ఇంకో మెయిల్ పెట్టారు. టెట్ టు డిఎస్సి గైడ్ లైన్స్ పాటించకుండా ఆ వైలేషన్స్కి వ్యతిరేకంగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారని ఒక పిల్లోడు మెయిల్ పెట్టాడు. విష్ణువర్ధన్ రావు ఎవరో, ఓకే, సమ్మన్ స్టూడెంట్ నేమ్ విష్ణువర్ధన్ కావాలి. ఈ సెండ్ మీ ఎ మెయిల్. అతని యొక్క ఆవేదనలో అర్థం ఉంది. అతను ఏమంటాడు, కనీసం 2 సెట్లన్నా పెట్టాలి, రెండు టెట్ ఎగ్జామ్స్ అన్న పెట్టాలి. జీవో నెంబర్ 51 ప్రకారం ఒకటే పెట్టారు, ఒకటి కూడా పెట్టలేదు. ఒకటి పెట్టారు, ఒకటి కూడా పెట్టలేదు. ఇది వైలేషన్ ఆఫ్ జీవో నెంబర్ 51. దానికి వ్యతిరేకంగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు అని ఒక స్టూడెంట్ క్వశ్చన్ చేస్తున్నప్పుడు, ఏందరా బాయ్ నీకు నేను ఆన్సర్ చేసేది, మేము డిసైడ్ అయ్యాం గవర్నమెంటే, మేము చేసేస్తాము అంటే వాడి బాధ కూడా వినాలి కదండి. ఒక స్టూడెంట్ బాధ వినాలి కదా మనం. గతంలో ఏదో టెట్ పెట్టారట, 50% పాస్ పర్సంటేజ్ ఉందట, ఓన్లీ 50% పాస్ అయ్యారట. అంటే మీరు పెట్టింది ఒకటి, దాంట్లో 50 మంది పాస్ అయ్యారు, ఇంకొకటి పెట్టలేదు అంటే 200 మందిలో నువ్వు 50%కి కట్ చేసేవని అర్థం. 50% కట్ చేసేసి మీరు ఎగ్జామ్ పెడితే 150 మందిని ఏడిపిస్తున్నారన్న సంగతి మర్చిపోయారా? అంతే కదండి. ఇప్పుడు 2 ఎగ్జామ్స్ పెట్టాలి, టెట్ ఎగ్జామ్స్, ఒకటే పెట్టావు, ఆ ఒకటిలో 50% పాస్ అయ్యారు అంటే ఇంకా 150 మెంబర్స్ ఆర్ నాట్ క్వాలిఫైడ్ టు కంటెస్ట్ టు రైట్ ఎగ్జామ్ డిఎస్సి. యు ఆర్ హర్టింగ్, మెజారిటీ షుడ్ నాట్ గెట్ హర్ట్. 150 పీపుల్ హర్ట్ అయ్యారు,
50 మెంబర్స్ని సాటిస్ఫై చేయడానికి టెట్ ఎగ్జామ్ మీరు డిఎస్సి ఎగ్జామ్ పెడతారా? అండ్ ద మెజారిటీ 150 ఆర్ క్రయింగ్ అండ్ 50 ఆర్ హ్యాపీ, దెన్ యూ షుడ్ గో ఫర్ మెజారిటీ, రైట్? 150 పీపుల్ మెజారిటీ తరపున మీరు వెళ్ళి ఎగ్జామ్ పెట్టాలి కదా, పోస్ట్పోన్ చేయాలి కదా. వాళ్ళు అడిగిన ప్రకారం వాళ్ళు కనీసం మాకు 90 days టైం ఉండాలండి చదువుకోవడానికి. ఎవరైనా వాళ్ళే కదా, ఎవరైనా సరే ఏ స్టూడెంట్ మినిమం టైం ఉండాలి చదువుకోవడానికి. వీళ్ళు వేసిన దగ్గర నుంచి త్వరలో ఎగ్జామ్ వస్తుంది అని చెప్పి విని ఫెడప్ అయినారు పిల్లలు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో నువ్వు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిద్దంటే అని చెప్పి 5వ సంవత్సరం ఇచ్చారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో. ఇప్పుడు అంటే అర్థం వాళ్ళు 5 years వెయిట్ చేశారు. వీళ్ళు ఎవరండి ఇస్తారండి అనుకుని ఒక క్యాజువల్ నోట్లోకి వెళ్ళిపోయారు పిల్లలంతా. కాబట్టి నోటిఫికేషన్ వస్తేనే వచ్చినట్టు, అంతవరకు రాజకీయ నాయకులు ఎవరు నమ్మరు వీళ్ళు. కాబట్టి వీళ్ళు నోటిఫికేషన్ ఇస్తారంటే అని చెప్పి వాళ్ళు వెయిట్ చేసి వాళ్ళు బతకాలి కదా, ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకొని అక్కడ ఉద్యోగాలు చేసుకొని చిన్న చిన్న కూలి పనులు చేసుకొని పనుల్లో నిమగ్నం అయిపోయి టక్కన నోటిఫికేషన్ ఇచ్చి 45 daysలో నువ్వు ఎగ్జామ్ పెడితే వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతారు? వాళ్ళు ఎలా రాస్తారు ఎగ్జామ్ని? ఫండమెంటల్లీ, రైట్? Please understand all these things. You need to understand. Government need to address all these things. వాళ్ళు అడుగుతున్నారు మినిమం టెట్ ఎగ్జామ్ పెట్టండి, దానికి ఒక 60 రోజులు టైం ఇవ్వండి, మళ్ళీ తర్వాత డిఎస్సి పెట్టండి, దానికి ఒక 60 రోజులు టైం ఇవ్వండి అని అడుగుతున్నారు. సరే, మీరు ఆల్రెడీ హాల్ టికెట్లు కూడా ఇస్తున్నట్టున్నారు, డిఎస్సి ఎగ్జామ్ రాస్తారు, బట్ కనీసం మీరు తర్వాత ఏం చేయబోతున్నారు? దీనికి పోనీ పర్లేదండి, ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాయండి, డిఎస్సి ఎగ్జాము, మీరు తర్వాత టెట్ పెట్టి వాళ్ళని కూడా క్వాలిఫై చేస్తాం, ఏదో ఒకటి చెప్పాలి కదండి వాళ్ళకి. వాళ్ళు మీరు డిసాటిస్ఫాక్షన్లో పెట్టకూడదు కదా క్యాండిడేట్స్ని. నెంబర్ ఆఫ్ పోస్టులు తగ్గించేశారు, నెంబర్ ఆఫ్ స్కూల్స్ని తగ్గించేశారు, ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చేసి ఈ యొక్క రీసఫిలింగ్ ప్రమోషన్స్ పేరుతోటి టోటల్గా నెంబర్ ఆఫ్ పీపుల్ తగ్గించేశారు. లోకేష్ గారు అన్నారు 30,000 పోస్టులు 30,000 పోస్టులు ఉన్నాయి, నేను ఇస్తాను, మెగా డిఎస్సి అంటారన్నారు. కానీ ఏమైంది అక్కడ? 15 డిఎస్సి పోస్టులు వచ్చినాయి, 15,000 ఇచ్చారు, దాంట్లో 6,000 జగన్ ఇచ్చినాయి ఆల్రెడీ, ఒక 4,000 కాంట్రాక్ట్ పోస్టులు, మిగతాయి 5,000 6,000 వీళ్ళు ఎక్స్ట్రాలు ఎక్స్టెండ్ చేసి దానికి మెగా డిఎస్సి. సార్, నంబర్ గురించి ఏదో ఒకటి పెడుతున్నారు, దట్ ఈస్ వి అప్రిషియేట్ సంథింగ్ యూఆర్ డూయింగ్ ఇట్, అప్రిషియేట్, బట్ బి లాజికల్గా అందరినీ సాటిస్ఫై చేస్తూ మీరు పెట్టాలి. కాబట్టి మీరు పోస్ట్పోన్ చేయండి. పిల్లలు ఏడుస్తున్నారు, వాళ్ళు ఇంత బాధలో వాళ్ళు ఎగ్జామ్ రాయలేరు కూడా. ఒకసారి గవర్నమెంట్ మీరు సీరియస్గా ఆలోచించాలని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం.